అందుకని చెప్పి సర్వే చేశారు. సర్వే చేస్తే తేలింది ఏంటంటే అలా సపరేట్గా పడుకోవడం, దీన్నే స్లీప్ డివోర్స్ అంటారు. ఇది తప్పేమీ లేదు అని అన్నారు. ఎందుకు తప్పు కాదు అని అంటే, ఇప్పుడు రేపు మార్నింగ్ ఆఫీసులకి వెళ్ళాలి. ఇలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు డిస్టర్బ్ అయిపోతూ ఉంటే రాత్రి పొద్దుటే లేచి ఆఫీసులకి వెళ్ళలేరు. అది పక్కన పెడితే మన బాడీ కండిషన్లో ఉండదు. బరువుగా ఉన్నట్టు, తూలుతున్నట్టు, మా మైండ్లో ఏదో అన్రెస్ట్గా, కళ్ళు వాలిపోతూ ఏ పని చేయలేం, కాన్సన్ట్రేషన్ ఉండదు, కోపం వస్తూ ఉంటుంది. ఇక బీపీలు అలాంటివి ఉన్నాయనుకోండి ఎవరికైనా, అవి ఇంకొంచెం ఎక్కువ మోతాదులో పెరుగుతాయి. దీనివల్ల ఆరోగ్యం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. పిల్లలు ఉంటే పిల్లల్ని చూసుకోవాలి కదా, వాళ్ళని చూసుకోలేకపోతారు. ఎందుకు? మైండ్ అంతా ఈ డ్రౌజినెస్ మీద, ఈ గిడ్డినెస్ మీద, ఇలాంటి వాటి మీద ఉంటుంది. కదలలేకపోతున్నాను, కళ్ళు వాలిపోతున్నాయి, కాసేపు పడుకోవాలి, ఇలాంటి ఆలోచనలు సాగుతాయి అన్నమాట. అప్పుడు ఇంట్లో పనులు నడవు, పిల్లల్ని చూడలేం, టైంకి స్కూల్కి పంపలేం, చాలా ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి వర్క్ కూడా చేయలేకపోతారు. వెళ్ళినా 1 or 2 hours తర్వాత కొంతమంది పాత సినిమాల్లో చూపించి ఆఫీస్కి వచ్చి నిద్రపోతావేంట్రా అని కదా. ఎందుకు పాపం కామెడీగా తీస్తారు, అసలు కథ ఇలా ఉంటుంది అనమాట. కానీ రియల్ అది కూడా ఆ రోజుల్లో ఎక్కువ ఉండే అలాంటివి. ఎందుకు అని అంటే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి గొడవలు ఉండేవి కావు. ఇప్పుడు అవి లేవు కాబట్టి గొడవలు అవుతున్నాయి, డివోర్స్లే అయిపోతున్నాయి. స్లీప్ డివోర్స్ కాదు, అడ్జస్ట్మెంట్ అంటే బూత్ అయిపోయింది కదా. మరి అందుకని వాళ్ళు వచ్చి ఆఫీస్లో నిద్రపోతే ఆ రోజుల్లో జోకుగా తీసేసేవారు అంతే. ఇప్పుడు ఒక స్లీప్ డివోర్స్ అని పేరు పెట్టి అసలు డివోర్సులు తీసేసుకుంటున్నారు కదా. ఎంత మార్పు చూసారా. కాలమాన పరిస్థితులు అంటే ఇవే, అన్నీ చేంజెస్ అన్నమాట. ఎంత డెవలప్మెంట్ ఈ విషయాల్లో. మంచి డెవలప్మెంట్ అయితే పర్వాలేదు, ఇది మంచికి ఏం కాదు కదా. అందుకని ఏం చెప్పారంటే, మీరు విడిగా పడుకుంటే ఏమవుతుందంటే మైనస్లు చెప్పుకున్నాం.